తెలంగాణలో నామినేషన్ల పర్వం అయితే మరో 3 రోజుల్లో ముగియనుంది. ఇంకా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. అయితే ఇప్పటికే ఈ 3 స్థానాల అభ్యర్థుల కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లయితే సమాచారం. ఇక ఈ రోజు సాయంత్రంలోగా అభ్యర్థులను అయితే కాంగ్రెస్ ప్రకటించే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నుంచి జిల్లా అధ్యక్షుడు సమీరుల్లా పేరైతే వినిపిస్తోంది. అలాగే కరీంనగర్ నుంచి వెలిచెల రాజేందర్ రావు బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఖమ్మం లోక్సభ స్థానంకి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ వెంకటేశ్వరరావు అలాగే రాయల నాగేశ్వరరావు మధ్య అయితే పోటీ ఉంది. వీరితో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పొంగులేటి బంధువులు అయితే టికెట్ ఆశిస్తున్నారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అసలు ఖమ్మంకి సంబంధించి అంటే మిగతా 2 కరీంనగర్ అలాగే హైదరాబాద్కి సంబంధించి అయితే ఓకే కొంచెం బాగానే ఉంది. కాకపోతే ఖమ్మంకి వచ్చేసరికి ఉత్కంఠ అనేది ఉంది. అంటే ఎవరు ఏంటి అక్కడ చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం అలాగే ఇంకా మిగతా 2 కూడా పోటీ చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పొంగులేటి బంధువులు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఓకే అనేసి అని చెప్పే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ ఎవరిని నియమించే అవకాశం ఉంది? మమతా, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. మరో 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ 3 స్థానాలు కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్. ప్రధానంగా హైదరాబాద్ మినహాయిస్తే ఈ 2 స్థానాలు కరీంనగర్, ఖమ్మం స్థానాలకు సంబంధించి ఇప్పటికే చాలా మంది ఆశావాహులు పోటీలో ఉండటం, అట్లాగే ఎవరికి ఇస్తే ఎట్లా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు రాలేకపోతుంది. ఎందుకంటే సామాజిక సమీకరణాలు, అట్లాగే లోకల్ రాజకీయాలు, అట్లాగే ఇతర రాజకీయాలకు సంబంధించిన సమీకరణాలు ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించే యోచనలో ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎలక్షన్ కమిటీతో భేటీ అయ్యారు. అట్లాగే కాంగ్రెస్ కు సంబంధించిన హైకమాండ్ పెద్దలతో భేటీ అయ్యారు. కానీ ఈ అభ్యర్థుల ఎంపిక అనేది కొలిక్కి రాలేదు. ఇంకా 3 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసే నేపథ్యంలో ఇంకా అభ్యర్థులు ప్రకటించకపోవడం అనేది స్థానికంగా ఉన్న నేతల నిరాశ ఉంది. అట్లాగే టికెట్ ఆశావాహుల్లో కూడా నిరాశ ఉంది. ప్రధానంగా ఖమ్మం సంబంధించి మనం పరిశీలిస్తే ఇక్కడ 3 మంత్రులకు సంబంధించిన బంధువులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అట్లాగే బట్టి విక్రమార్క సతీమణి నందిని, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్. ఈ 3 మధ్య పోటాపోటీ ఉంది. వీరి కాకుండా మధ్య మార్గంగా మండ వెంకటేశ్వరరావు పేరు తెర మీదకి వచ్చింది. అట్లాగే రాయల నాగేశ్వరరావు పేరు తెర మీదకి వచ్చింది. అట్లాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇంతవరకు పార్టీ క్యాండిడేట్ ని ప్రకటించలేదు కాబట్టి ఖమ్మం సంబంధించి అక్కడ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. అయితే దాన్ని స్థానికంగా ఉన్న నేతలతో ఎందుకంటే ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక స్థానం భద్రాచలం మినహాయిస్తే మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఖమ్మం సంబంధించిన జిల్లా అంతా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది పార్టీ అంచనా వేస్తుంది. దానికి సంబంధించి బలమైన అభ్యర్థిని పోటీలో దింపితే ఖచ్చితంగా విజయ అవకాశాలు మరింత మెరుగుపడతాయి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇటు కరీంనగర్ కు సంబంధించి పరిశీలిస్తే హుజురాబాద్ స్థానాన్ని ఆశించి పొన్నం ప్రభాకర్ కి సామాజిక నేపథ్యంలో సామాజిక కోణంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ప్రవీణ్ కుమార్ కి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈ ప్రవీణ్ రెడ్డికి, అట్లాగే వెలిచాల రాజేందర్ రావు ఆయన వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈ ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. మధ్యలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సోషల్ మీడియాకు సంబంధించిన ఉన్నటువంటి చీన్మార్ మల్లన్న పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఈ 3 కాకుండా ఇంకా ఎవరికి ఇస్తారనేది కూడా సస్పెన్స్ గా ఉంది. ఈ 2 స్థానాలు ఖమ్మం అట్లాగే కరీంనగర్, ఈ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ కే వదిలేసినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఆయన కింది స్థాయిలో ఆల్రెడీ స్క్రీనింగ్ జరిగిపోయింది అభ్యర్థులకు సంబంధించి. ఆ పేర్లు కూడా హైకమాండ్ కి ఇచ్చారు. కానీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే సామాజిక కోణం చూడాల్సి ఉంటుంది. స్థానికంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకునే వ్యక్తిని పరిశీలించాల్సి ఉంటుంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి క్లిష్టంగా మారింది. ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డితో కూడా
సమావేశం జరిగింది. ఇటు హైదరాబాద్ కి సంబంధించి మైనార్టీ వ్యక్తికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని ఇవ్వలేదు. ఆ మైనార్టీకి సంబంధించిన కోటాలో మరి హైదరాబాద్ ఇస్తారా, ఇంకెవరికి ఇస్తారా అనేది కూడా సస్పెన్స్ గా ఉంది. ఇక్కడ సానియా మిర్జా పేరు కూడా తొలుత వినిపించింది, కానీ మళ్ళీ అజారుద్దీన్ పేరు వినిపిస్తుంది, ఫిరోజ్ ఖాన్ పేరు వినిపిస్తుంది. ఇవన్నీ కూడా అంటే మైనార్టీ నేతకి ఇవ్వదలుచుకుంటే ఇంకెవరికి ఇస్తారనేది కూడా అది ఇంట్రెస్ట్ గా మారింది. మొత్తానికి ఈ 3 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ప్రకటించింది. ఆ కార్యక్రమంలో నామినేషన్ ప్రక్రియలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇటు ఢిల్లీకి కూడా 2 సార్లు వెళ్ళొచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించి అంటే నిన్న ఏపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రకటించింది, కానీ తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఈ 3 స్థానాలకు ఇప్పటి వరకు ప్రకటించలేదు. అది ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. మమతా. రైట్, థ్యాంక్ యూ వాసు. అలాగే దీనికి సంబంధించి కరీంనగర్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. అయితే కాంగ్రెస్కి సంబంధించి ఇప్పుడు 3 స్థానాలకు సంబంధించి అయితే టికెట్లకు సంబంధించి అయితే ప్రకటించలేదు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. అయితే కరీంనగర్కి సంబంధించి ఎవరుండే అవకాశం ఉంది, అయితే ప్రజలు ఎవరుంటే బాగుంటుంది అనేసి అని అనుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా ఎవరిని ఫైనల్ చేసే అవకాశం ఉందంటారు. ఈరోజు సాయంత్రం అయితే వెలువడనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరికి టికెట్ పట్టం కట్టే అవకాశం ఉందంటారు? మమతా, కరీంనగర్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంలో అధిష్టానం గులాలు పడుతుంది. అయితే దాదాపు 2 పోటీ పడుతున్నారు ఇక్కడ నుండి ఖమ్మం మన కరీంనగర్ పార్లమెంట్ టికెట్ కోసం. ఇద్దరిలో ఒక హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్ నుండి వెలిచాల జగపతిరావు కుమారుడు వెలిచాల రాజేంద్రరావు, అంటే ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంట్లో దాదాపుగా రాజేంద్రరావుకు ఎక్కువ అధిష్టానం మొగ్గు చూపుతుందని చెప్పేసి మొన్నటిదాకా అధిష్టానం చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఇప్పటి వరకు కూడా దాదాపు 3 రోజులు గడువు ఉంది, నామినేషన్ గడువు అయినా కూడా ఇంకా అధిష్టానం ఏ ఒక్కరు కూడా ప్రకటించకపోవడం పట్ల కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్గీయులు అంటే అయోమయం గురవుతున్నాయి. వారికి తెలవరం ఉపయోగించాల్సింది ఎవరి కోసం టికెట్, ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరికి మేము సపోర్ట్ చేయాలని కోణంలో కార్యకర్తలు అయితే ఇబ్బందుల్లో పరిస్థితి కనబడుతుంది. దాదాపు 15 రోజుల కొండకెదురు చూసినట్టు చూస్తున్నారు ఇక్కడ కార్యకర్తలు, పార్టీ నేతలు. ఎవరికి టికెట్ ఇస్తారు అధిష్టానం, ఎవరిని కేటాయిస్తుంది, ఎవరిపై ప్రకటిస్తుందని చెప్పేసి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆయన కూడా ఇప్పటికి ఇంకా మరో 3 రోజులు ఉండడంతో ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా తెలియవచ్చింది. అధిష్టానం ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ సంబంధించి చెప్తారని చెప్పి తెలుస్తుంది. అయితే కరీంనగర్ మాత్రం వెలిచాల రాజేంద్రరావు పేరైతే ఎక్కువగా వినబడుతుంది. వెలిచాల రాజేంద్రరావు అక్షరం మొగ్గు చూపుతుందని కూడా మనకు సమాచారం తెలియవస్తుంది. అయితే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, హుస్నాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తను టికెట్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తను విశ్వ ప్రయత్నం చేశారు అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ కోసం. అయితే పొన్నం ప్రభాకర్ వచ్చి అక్కడ పొన్నం ప్రభాకర్ కరీంనగర్కి వెళ్ళి వచ్చి అక్కడ కాదని టికెట్ తను తీసుకొని ఇవాళ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. అయితే అప్పుడు వీరిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కూడా ఉన్నట్లు మనకు సమాచారం. మనకు అయితే నేను నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సీటు ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నాను చెప్పి పొన్నం హామీ ఇచ్చినట్టు కూడా ప్రవీణ్ రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం. ఆ హామీ మేరకు ఎలాగో టికెట్ తనకు వస్తుందనే ధీమాలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ నమ్మకం ఇవాళ ఎటు తేలుతుందో తెలియని పరిస్థితి. అంటే మొత్తం మీద ఈ ఇద్దరు ఎవరో ఒకటి ప్రకటించేటువంటి విజన్లో ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం కొంత వీరి మధ్య ఆ వ్యత్యాసం చూపించే ప్రయత్నం కనబడుతుంది. ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మద్దతు ఇవ్వాల్సి ఉంది. ఆయనకి టికెట్ మాట ప్రకటించాల్సిన పరిస్థితి. ఇవాళ ఈ రోజు ప్రకటించినట్లయితే ఎక్కువ ఈ మన వెలిచాల రాజేంద్రరావు, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కుమారుడు వెలిచాల రాజేంద్రరావు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన పేరే ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది మనకు. మమత. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి, అక్కడ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరిని నిలబెడతారు అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి. ఖమ్మం నుంచి ఈ కాంగ్రెస్ లీడర్స్కి సంబంధించి ఇటు చూస్తే పొంగులేటి బంధువులు, అలాగే ఇటు చూస్తే బట్టి విక్రమార్క, అంటే ఇద్దరి మెయిన్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఆశపడుతున్నట్టుగా తెలుస్తోంది టికెట్కి సంబంధించి. మరి ఎవరికి ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఎవరికి ఇస్తారు? ఏం జరగబోతోంది ఈవినింగ్? ఖమ్మంలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉంది కాంగ్రెస్ కు. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానం. ఖమ్మం అంటే కాంగ్రెస్. అయితే 2 పార్టీలు 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 2 పార్
నామినేషన్ల యొక్క పూర్తి చేయడానికి ఇంకా 3 రోజులు మాత్రమే గడువు ఉంది. మిగిలినటువంటి 2 అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ 3 సీట్లు పెండింగ్ లో ఉంచింది. ఈ పెండింగ్ లో 2 క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఖమ్మం మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. దానికి కారణం ఒకటి బలమైనటువంటి సామాజిక వర్గాలే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొదటగా పొంగులెడ్డి జాయిన్ అయినప్పుడు ప్రసాద్ రెడ్డికి ఇస్తా అని చెప్పి వాళ్ళు అధిష్టానం హామీ ఇవ్వడం, దాంతో ప్రసాద్ రెడ్డికే టికెట్ వస్తుందని చెప్పి అంతా ఊహించారు. కానీ ఆ తర్వాత బట్టి కూడా రేసులో ఉండడం ఆ తర్వాత కొద్దిగా మార్పు అనేది వచ్చేసింది. ఎందుకంటే తన భార్య అయినటువంటి నందినికి కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి బట్టి కూడా గట్టి ప్రయత్నమే చేశాడు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు తను కూడా తన యొక్క కుమారుడి కోసం అని చెప్పి కొద్దిగా ప్రయత్నం చేసినట్టు ఉంది. అయితే ఇవన్నీ ఇటు ఒక పక్క ఉంచిన, ఎందుకంటే 18వ తారీఖు నామినేషన్లు మొదలైనవి, 25వ తారీఖు తోటి క్లోజ్ అయిపోతున్నాయి. అంటే ఇంకా 3 రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ ఇంకా కొలిక్కి రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు. ఒక పక్క బీజేపీ, మరో పక్క బీఆర్ఎస్ వీళ్ళు అభ్యర్థులను ప్రకటించి ప్రజలకు వెళుతున్నారు, ప్రచారంలో ముందుకు పోతున్నారు. కానీ గెలిచిన స్థానము, బలమైన స్థానం అనేది ఒక ఖమ్మం అభ్యర్థిని ప్రకటించకపోవడం అనేది కొద్దిగా కార్యకర్తలకు, అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా చూసినప్పుడు కారణం ఏమిటంటే ఇక్కడ సామాజిక వర్గమే ముఖ్యం. ఎందుకంటే కమ్మ వర్సెస్ రెడ్డి మరియు బీసీ ఈ 3. ఎందుకంటే కమ్మ వాళ్ళకి ఎక్కడ కూడా వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని, రెడ్డి వారి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉందనేటువంటి భావంతో కమ్మ సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఖమ్మంలోనైనా కానీ కమ్మవారికి ఇచ్చేయాలనే ఆలోచనలో ఈ యొక్క అధిష్టానం ఉంది. దానిలో భాగంగా మండవ వెంకటేశ్వర్లు, రాయల నాగేశ్వరరావు ప్రముఖ స్థానంలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.